సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇది అమరావతి ట్యాంక్ బండ్. మనం సాయంత్రం పూట హ్యాపీగా నడవడానికి అమరావతిలో ట్యాంక్ బండ్ ఇట్లా ఉంటుంది అని చెప్పని అనుకుంటూ ఉంటారు కదా. ఇది నిజంగానే అనుకున్నారు. ఇది ట్యాంక్ బండ్ కాదు, ఇది అమరావతిలో కడుతున్నటువంటి పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి ఫౌండేషను. ఇంతకాలం ఏంటంటే ఇది పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి ఉంది. దాదాపు 6 అడుగుల నుంచి 11 అడుగుల లోతు ఉన్నటువంటి నీళ్లు పూడికిపోయి ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఈ మధ్య డీవాటరింగ్ కార్యక్రమం అనేది పూర్తయింది. దీనికి టెండర్స్ పిలిచారు. గతంలో వేసినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ స్ట్రక్చర్ అది, అంటే ఒక భారీ ఫౌండేషన్ దాదాపు 72 గంటల పాటు శ్రమించి ఇక్కడ వేశారు. దీనికి కానీ అమరావతి సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి కానీ గిన్నిస్ బుక్లో కూడా రికార్డులోకి ఎక్కినాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలు నానినా కానీ ఈ ఫౌండేషన్ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ గిన్నిస్ బుక్లో రికార్డులో ఎక్కించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి దాని దరిదాపులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ చుట్టూ సరౌండింగ్స్ ఒకసారి చూడండి. ఈ సరౌండింగ్స్ చూస్తే ఏంటంటే అమరావతి అనేటువంటి సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, అంటే ఏదైతే గవర్నమెంట్ సిటీ అని చెప్తున్నారో అవన్నీ దరిదాపుల్లోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ అయితే దీనికి అటు సైడ్ ఎగ్జాక్ట్గా అక్కడ జెండా కనిపిస్తుంది. ఆ జెండా కనిపిస్తున్నటువంటి ప్లేస్ ప్రజెంట్ హైకోర్టుగా సర్వీస్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ అది. సో ఈ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ రెడీ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ కింద, అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ కింద అది మారుస్తారు. ఇందులోకి పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ వస్తుంది. ఇంకా ఇటు నా లెఫ్ట్ సైడ్కి ఒకసారి చూస్తే కనుక ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కూడా అన్నీ ఐఏఎస్ ఆఫీసర్ల భవనాలు, ఎన్జిఓ క్వార్టర్స్కి సంబంధించిన భవనాలు, బంగ్లాలు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు, అటుపక్కనేమో గవర్నమెంట్ ఆఫీసర్స్ బిల్డింగ్, ఆ చివర వైట్ పెయింటింగ్ వేసి కనిపిస్తున్నాయేమో ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్వి, పెయింటింగ్ లేకుండా కనిపిస్తున్నాయేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్. సో ఇక్కడ ఒక ప్యారలల్గా ఒక ఆర్టీరియల్ రోడ్డు వస్తుంది, పెద్ద రోడ్డు వస్తుంది, 4 లేన్ రోడ్డు ప్లస్ సర్వీస్ రోడ్డుతో సహా వస్తుంది. సో ప్లాన్ అది. కానీ ఈ ఫౌండేషన్ మాత్రం 5 సంవత్సరాలుగా నీళ్ళల్లో మునిగి ఉండడం వల్ల ఏ పనులు ముందుకు పోలేదు. బహుశా రేపు కాంట్రాక్టులు ఫైనల్ అయిన తర్వాత నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నిర్మాణం కనుక పూర్తయితే, అంటే మొత్తం టార్గెట్ చెప్తున్నారు 18 నెలల టార్గెట్ అంటున్నారు. 18 నెలలు అంటే 24 మంత్స్ వేసుకున్నా కానీ 2 సంవత్సరాల్లో ఏపీ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇది పర్మనెంట్ బిల్డింగ్ కోర్టు కాంప్లెక్స్కి సంబంధించిన బేసిక్ ఫౌండేషన్. ఎందుకంటే ఇది ఒక 2019లో గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందర వేసినాడు, ఒక 2 నెలలు 3 నెలల ముందర వేసినటువంటి ఫౌండేషన్ ఇది. పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ మోడల్ కానీ అదంతా కూడా ఒక నియో క్లాసికల్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి బిల్డింగ్. ఫోస్టర్ ప్లస్ బ్రదర్స్ ఇచ్చినటువంటి డిజైన్స్. ఎందుకంటే కోర్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం కూడా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీనే డిజైన్స్ ఇచ్చింది. సో ఇది కూడా గ్రీన్ అండ్ బ్లూ స్ట్రక్చర్లో చేసేటువంటి నిర్మాణం. ఒక విశాలమైనటువంటి ప్రాంగణం, ఎక్కడా కూడా ఇంకోటి పిల్లర్లు కనబడకుండా ఈ స్ట్రక్చర్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద డిజైన్ చేసినటువంటి స్వరూపం. ఇది ఒక సైడ్ యాంగిల్. మొత్తం అటువైపు చూస్తే కనుక ఇంకా బిల్డింగ్ మొత్తం చూస్తే నీకు ఎక్స్టెన్షన్లో మొత్తం కనిపిస్తాయి అనమాట. ఈ ఇటువైపు నుంచి అటువైపు మొత్తం అంతా కూడా మధ్యలో అన్నీ కూడా బ్లాక్లుగా కోర్టు కాంప్లెక్స్ భవన గదులు, కోర్టు గదులు ఎలా ఉంటాయో ఆ గదులకు సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేశారు. ఇది ఓన్లీ బేస్మెంట్కి సంబంధించినవి కాబట్టి బేస్మెంట్లో వచ్చేటువంటి స్ట్రక్చర్స్ వేరే ఉంటాయి. పార్కింగ్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తారు. పైకి వెళ్ళే కొద్ది, బిల్డింగ్ పైకి వెళ్ళే కొద్ది మొత్తం రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. సో ఆ క్రమంలో చూస్తే పిల్లర్స్, కాలమ్స్ ఎక్కువ కనపడకుండా విశాలమైనటువంటి కోర్టు హాల్స్ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇంటర్నల్గా లోపల కూడా ఎట్లా ఉంటుందంటే ఒక ఓపెన్ టు స్కై అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో నేచురల్ బ్యూటీ కనబడే విధంగా బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ చెప్పారు కదా. చుట్టూనేమో నీళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న సెలయేర్లు, పిల్ల కాలువలు లాంటివి కనిపిస్తాయి. అలానే ఇంటర్నల్గా లోపల ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు బిల్డింగ్లో కూడా లోపల చూస్తే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో న్యాచురల్ మొక్కలు కనబడేలాగా, న్యాచురల్ ప్లాంటేషన్స్ ఉండేలాగా దీన్ని కూడా డిజైన్ చేశారు. సో మొత్తం కంప్లీట్ అయి ఉంటే వేరేగా ఉండేది. సో ఫౌండేషన్స్ వేసిన తర్వాత ఆగిపోయింది. 5 ఏళ్ల పాటు ఇవి నీళ్ళల్లో నానినాయి. ఫైనల్గా ఇప్పుడు తేలినాయి. సో కాంట్రాక్టులు ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ పనులు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. టార్గెట్ 24 నెలల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ని ఆవిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో ఈసారైనా పనులు శరవేగంగా సాగుతాయి. అమరావతికి సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించి ఒక సమగ్ర స్వరూపం వస్తుందని చెప్పని ఆశించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.